కేసీఆర్ నివాసంలో వరంగల్ నేతల భేటీ ముగిసింది. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు ఆరూరి రమేష్. అయితే రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆరూరి రమేష్ కు సూచించారు కేసీఆర్. రమేష్ నిరాకరించడంతో వరంగల్ స్థానం పెండింగ్ లో పెట్టారు బీఆర్ఎస్ అధినేత. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, అనుశ్రీ, కాసేపటి క్రితమే వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. పార్లమెంటు అభ్యర్థిపైన సుదీర్ఘంగా చర్చించినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కొంత వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత హైడ్రామా అయితే కొనసాగింది. ఏదైతే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారుతున్నారు, నిన్న బీజేపీ నేతలను కూడా కలిశారు, ఈరోజు పార్టీ మారుతున్నారనే దానిపైన ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం ఏదైతే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటు కేసీఆర్ నివాసానికి తనను తోడుకొని వచ్చినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. తాను ఈ సమావేశంలో కూడా పార్టీలో ఏదైతే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయనని కూడా కేసీఆర్కు స్పష్టం చేశారు. అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలందరూ కూడా తమ ఏకాభిప్రాయాన్ని అంతా కూడా కేసీఆర్కు వదిలేశారు. పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక బలమైన నేతను కూడా ఎన్నుకుంటాము, అక్కడ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అక్కడ పోటీ చేసేటువంటి నేతలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అన్నింటినీ కూడా బేరీజులు వేసుకొని ఖచ్చితంగా ఒక అభ్యర్థిని కూడా ప్రకటిస్తాము, అనవసరమైనటువంటి గందరగోళానికి తావివద్దు, అంతేకాకుండా వచ్చేటువంటి రాజకీయ భవిష్యత్తును కూడా పాడు చేసుకోవద్దంటూ కూడా ఆరూరి రమేష్కు కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. బలమైనటువంటి నేతను కూడా ఖచ్చితంగా బరిలోకి దింపుతాము, అక్కడ వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా తమ ప్రణాళికలు కూడా ఉంటాయని కూడా కేసీఆర్ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయబోతున్నారనే దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాను పార్టీ మారే ఉద్దేశం లేదంటూ కూడా తాను ఇప్పటికే ఆరూరి రమేష్ చెప్పారు. ఇంకా కేసీఆర్ నివాసంలోనే ఆరూరి రమేష్ ఉన్నారు. ప్రస్తుతానికైతే అభ్యర్థి విషయంలో కూడా ఏదైతే పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో కాసేపటి క్రితమే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంపీ రామ్జీ కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. పొత్తులపైన కూడా వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. వారితో పాటు ఈ నేతలు కూడా కేసీఆర్తోనే భేటీ అయినటువంటి నేపథ్యంలో వరంగల్ అభ్యర్థికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం కొన్ని 5 స్థానాలకు వరకు మాత్రమే ఇప్పటికీ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో కేవలం వరంగల్ టార్గెట్గా రాజకీయాలన్నీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఆరూరి రమేష్ మాత్రం ప్రస్తుతానికైతే పోటీ చేయనని కూడా కేసీఆర్కి అయితే స్పష్టం చేశారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.